హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చాను అనమాట. మా సెల్ వస్తామంటే నైట్ 1:45 అనమాట అరైవల్ అవుతుంది అనమాట. ఇది వచ్చి జడ్జర్ ఎయిర్వేస్ అనమాట. కోవిడ్లో వచ్చి 7 o'clock ఫ్లైట్లో వస్తుంది అనమాట. ఇక్కడ బెంగళూరుకి వచ్చి 1:45 అరైవల్ అవుతుంది అనమాట. సరే ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో వచ్చాను అనమాట. ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వస్తారనమాట. ఆడికి పోతాను, లోగా ఎంట్రీ లేదనమాట. నేను చెప్పి మనం బయట ఉండాలి, వచ్చిందా బయట ఉండాలన్నమాట. సరే అని చెప్పి బయట వెయిట్ చేస్తాను నేను మా సెల్కి. సో అంటే ఎట్టున్నది లోగా బయట పక్క ఎట్టున్నదో పార్కింగ్ సైడ్. ఇప్పుడైతే మా సెల్ వచ్చేసింది, తీసుకుని వెళ్తాను అనమాట. చూడండి లోగా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇది వచ్చి ఎగ్జిట్ అనమాట, బండి పార్కింగ్ పెట్టడానికి ఎగ్జిట్ అనమాట. ఇది వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి గంట వచ్చి 150 రూపాయలు అనమాట పార్కింగ్ బిల్. గంటకు 150. బట్ ఎన్ని గంటలు అంటే అంత డబ్బులు అనమాట. మేము అప్పుడే వచ్చేసాం అనమాట. వచ్చేసి మేము అంచేపులే ఒక అర్ధ గంట పైన పార్కింగ్ పెట్టినాము. అందులో మా సెల్ వచ్చేసింది, ఎక్కించుకొని వచ్చేసాం అనమాట. ఇది చూడండి, రోడ్లు అయితే బాగున్నాయి అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్ సూపర్గా ఉంది అనమాట. రోడ్లు కాదు, లోగా ఎయిర్పోర్ట్గా బాగుందనమాట. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. లోపక్క నేను ట్రావెల్ చేస్తాను 7, నేను అక్కడ చూపిస్తాను. ఇంకా వస్తాడు అనమాట. రాయచోటి అడవిలో వచ్చి నెమ్మలు కానొస్తాయి అనమాట. చూడండి నెమ్మలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు అనమాట. ఎగర్లు అయ్యాయి, నడుస్తూ ఉన్నాయి అనమాట. సరే అని చెప్పి రాయచోటి ఘాట్ అనమాట. ఇది రాయచోటి పెద్ద అడవి అనమాట. ఇది ఈ అడవిలో వచ్చి జింకలు ఉంటాయి, పందులు ఉంటాయి, నెమ్మళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చి ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటామాట. నేను వచ్చి కోతులు కానొస్తున్నాయి, జింకలు, నెమ్మళ్ళు ఇవన్నీ కానొస్తాయి అనమాట. కానొచ్చినాయి నాకు అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు. నైట్ టైం కాబట్టి జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కానొస్తాయి అనమాట. మళ్ళీ డే టైంలో పెద్దగా కానరావు, కానీ నైట్ టైం అనమాట. ఇది పెద్ద కొండ అనమాట, రాయచోటి కొండ పెద్ద. చూడండి ఎట్లా ఉన్నాయో, చేన్లు వంక అని అనమాట. ఇప్పుడు రాయచోటి ఇసుక అంటారు కదా, ఇక్కడ వంక ఉంది, పెద్ద వంక ఉంది. ఆ వంకలో ఇసుక వస్తూ ఉంటాయి అన్నమాట. నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. పెద్ద ఏరియా అనమాట అది. అది కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడే రాయచోటి దాటుకొని వచ్చేసాం అనమాట. రాయచోటి దాటుకొని వచ్చేసాం. ఇది వచ్చి రాజంపేట బ్రిడ్జి అనమాట. ఇది రైల్వే స్టేషన్ బ్రిడ్జి అనమాట. ఈ బ్రిడ్జ్ దాటుకుంటేనే అదే టౌన్ వచ్చేస్తుంది అనమాట. రాజంపేట టౌన్ బ్రిడ్జ్ అనమాట. ఇది బ్రిడ్జి కింద వచ్చి ఏరు కదనమాట, ట్రైన్ అనమాట. ట్రైన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఇప్పుడు మొత్తానికి రాజంపేట కొత్త వచ్చేసాం. ఈ నుంచి మా ఊరికి 13 కిలోమీటర్లు అనమాట. ఓకే.